కర్నూలు జిల్లా ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు యార్డులో ఎంత ధర ఉందని ముందుగానే రైతులకు తెలిసేలాగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత తెలిపారు. యాడ్ మొత్తం కూడా పరిశీలించి అక్కడున్న రైతులకు యార్డులో ఏమైనా కూడా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. ట్రేడర్స్ వాళ్ళ రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, యాడ్కు వచ్చిన రైతులకు సరైన ధరతో సరుకు కొంటున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అనంతరం విజయ సునీత మాట్లాడుతూ ఎమిగనూరు యాడ్ను పరిశీలించాక ఇక్కడ సరుకు అమ్ముకోవడానికి వచ్చే రైతులకు అలాగే విశ్రాంతి భవనం, టాయిలెట్స్ వంటి సరైన వస్తువులు లేవన్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు అన్ని విధాలుగా వస్తువులు ఉండేలాగా చర్యలు చేపడతామన్నారు. మరోపక్క మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మద్దతు ధర ఎంత ఉందో ముందుగానే తెలిసేలాగా చర్యలు చేపడుతున్నామన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి రైతులకు ఎక్కడ మోసం జరిగినా కూడా తమ దృష్టికి తీసుకుని వస్తే ఉపేక్షించేదే లేదని ఆమె హెచ్చరించారు. చూసుకున్నట్టయితే దాదాపుగా 1300 క్వింటాల వరకు వేరుశెనగ రావడం జరిగింది. దాదాపుగా వారికి 7400 వరకు కూడా మాక్సిమం ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యస్థంగా అంటే మోడల్ ప్రైస్గా 6000 చొప్పున 3000 కనిష్ట ధర నిర్ణయించడం జరిగింది. ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఉన్న పద్ధతిలో మాత్రమే మరి బిడ్డింగ్ ద్వారా ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుశెనగకాయలను ఆరబెట్టుకునే సౌకర్యం మాత్రంగా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో ప్రపోజల్స్ దాదాపు 60 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినప్పటికీ కూడా ఎవరు సొంతంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు. కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అదేవిధంగా తాగునీరు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్, వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా 1 by 1 మరి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రేడర్స్ పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా, వారి కారణంగా ఎక్కడైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, లేదా కమిషన్ ఏజెంట్స్ పరంగా కూడా రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని కూడా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కమిషన్